అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి రాజ్యం, రాజ్యపాలన, మోక్షం, పంచభూతాలు, శ్రీకృష్ణ తత్వం ఇలా ఎన్నో విషయాల గురించి చెబుతున్నాడు. అలాగే ఈ కథ చెప్పాడనమాట. ధర్మజ, ఒకరోజు ఇంద్రుడు, నారదుడు గంగా నదిలో ఆర్గ్యమిస్తున్నారు. అప్పుడే ఆకాశంలో నుండి ఒక గొప్ప వెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఒడ్డుకు వచ్చి చూసేసరికి ఆమె లక్ష్మీదేవి. ఇంద్రుడు, నారదుడు ఆశ్చర్యపోయి, అమ్మా నువ్వెవరు? ఇంత వెలుగుతో ఉన్నావు, ఎవరమ్మా నువ్వు అని అడిగారు. అప్పుడు ఆమె చెప్పింది, నేను లక్ష్మీదేవిని. ఇప్పటి వరకు రాక్షసుల దగ్గర ఉన్నాను, కానీ ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన నచ్చక ఇక్కడికి వచ్చేసాను అని చెప్పింది. ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ఇప్పటిదాకా రాక్షసుల దగ్గర ఎందుకున్నావు? వాళ్ళల్లో నీకు నచ్చిన గుణాలేంటి? ఇప్పుడు నచ్చనిదేంటి అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి చెప్పిందట, ఇప్పటిదాకా రాక్షసులు కూడా వేదాధ్యయనం చేశారు, దాన ధర్మాలు చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళ మనసు మారిపోయింది. ఇప్పుడు క్రూరత్వం బాగా పెరిగిపోయింది, అందుకే అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్పింది. ఇంద్రుడు అప్పుడు అడిగాడట లక్ష్మీదేవిని, అయితే నువ్వు ఎవరి దగ్గర ఉండటానికి ఇష్టపడతావు అని. అప్పుడు ఆమె చెప్పింది, నేను దానం, ధర్మం, వేదాధ్యయనం చేసే వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడతాను. అలాగే పెద్దలని గౌరవించే వాళ్ళు, ప్రతిరోజు దేవతలని పూజించే వాళ్ళ దగ్గర కూడా ఉంటాను. మనసులో క్రూరత్వం, కోపం పెట్టుకునే వారి దగ్గర నుండి వెంటనే వెళ్ళిపోతాను. అలాగే క్రూరంగా మనుషులని, పశువులని హింసించినా కూడా నేను వెళ్ళిపోతాను అని చెప్పిందట. ఈ విషయాలన్నీ విన్న ఇంద్రుడు, సరే నువ్వు నాతో రా అని చెప్పి ఆమెని స్వర్గానికి తీసుకువెళ్ళాడు.